షలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఎప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకొందుము. Let us hold unswervingly to the hope we profess, for he who promised is faithful. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. హెబ్రీ గ్రంథకర్త మనందరినీ ఉద్దేశించి పలుకుతున్నటువంటి మాటలు గ్రహిద్దాం. వాగ్దానము చేసింది వ్యక్తి కాదు, వ్యక్తులను సృజించినటువంటి దేవాది దేవుడు. కాబట్టి ఆయన నమ్మతగిన దేవుడు, మనకు చాలినటువంటి దేవుడు. కాబట్టి మనము ఒకవేళ దేవుని చేసినటువంటి వాగ్దానాన్ని కానీ మనం నమ్మట్లేదు అంటే, అపనమ్మకం ఉంది అంటే, లేదా అనుమానిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? మనము దేవుని విశ్వసనీయతను కించపరుస్తున్నాం అన్నమాట. ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మనకున్నటువంటి అవిశ్వాసం లేదా అపనమ్మకం, ఈ సందేహం లేదా అనుమానం అనేవి ఆయన తన వాగ్దానాలను నిలబెట్టుకోడు అన్న దాంతో సమానం. అలా నువ్వు భావిస్తున్నట్లే నీలో ఏ మూలైనా ఏ కోశానైనా సరే సందేహం వచ్చింది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? సాతానుతో సహవాసం జరుగుతుందని దాని అర్థం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు. దేవుడు నమ్మతగినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మాట ఇచ్చాడు అంటే ఆయన మాట మీద నిలబడతాడంతే. అయితే కొందరు మాట మీద నిలబడరండి, కేవలం కాళ్ళ మీద నిలబడతారు. లేదా కొందరైతే అబద్ధాలు చేసి అబద్ధాలు చెబుతూ అబద్ధాన్ని నిలబెట్టడానికి కాళ్ళు కడతా ఉంటారు. దేవునికి మానవునికి ఎంత తేడా ఉందో తెలుసా? దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే దాన్ని ఖచ్చితంగా నిలబెడతాడు. ఆ మాటకు ఆయన కట్టుబడి ప్రతి ఒక్కటి జరిగించటానికే ముందుకొస్తాడు. దయచేసి అనుమానాన్ని బలపరుచుకోవద్దు, సందేహించి సతమతం అయిపోవద్దు. అలా ఆదాము అవ్వల విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఇది నిజమా? ఆ క్వశ్చన్ మార్కుతోనే ప్రారంభమైపోయింది అంతా కూడా. సందేహం దేవుని పిల్లల్లో ఉండకూడదని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. సందేహించువాడు ప్రతిదాన్ని సందేహిస్తూనే ఉంటారు. నాకు మాట ఇచ్చింది మనిషి కాదు, మహోన్నతుడని నమ్మి ప్రార్థించు. ఏ మాట అయితే దేవుడిచ్చాడు, ఏ వాగ్దానం అయితే నీకు చేస్తానని మాట ఇచ్చాడు, ప్రభువా ఆ వాగ్దానాన్ని జరిగించండి, నేను ఎదురు చూస్తున్నాను, నా ఎదురుచూపుకు అనగా నా నిరీక్షణకు తగినటువంటి ప్రతిఫలము దయచేయండి అని ప్రతి క్షణము కూడా నువ్వు దేవుని స్తుతిస్తూ ప్రార్థించు. ఆయన ఖచ్చితంగా తను చేసిన వాగ్దానాన్ని జరిగిస్తాడు. నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి నీవే సంతోషంగా సాక్ష్యమిస్తావు. నీ నిరీక్షణ, నీ యొక్క ఆశ ఎప్పుడు కూడా వ్యర్థం కాదను నమ్ము. ఎందుకంటే పిల్లరా, నీ ఆశ భంగము కానేరదని దేవుడు ప్రామిస్ చేశాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అనుమానానికి అవిశ్వాసానికి తావివ్వకుండా, దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఆ మాట నెరవేరుస్తున్నాడు, నేను దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తాను అని అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుంటూ దేవుని కృప చొప్పున, ఆయన యొక్క కృప నీకెంత విరిచి వడ్డించబడిందో దాన్ని గ్రోలుకుంటూ దేవుని సన్నిధిని నువ్వు అనుదినము అనుభవించుదువు గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.